రోమి వారికి లేఖ 12 చాప్టర్ వర్స్ 1. కాబట్టి సహోదరులారా, మీ శరీరాలను దేవునికి సమర్పించడాన్ని దేవుని కరుణాక్రియలను బట్టి మిమ్ములను బతిమాలుకుంటూ ఉన్నాను. ఈ అర్పణ సజీవమైనది, పవిత్రమైనది, దేవునికి ప్రీతికరమైనది. ఇలా చేయడం మీ యుక్తమైన సేవ. ఆమె. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1. అంటే క్రైస్తవులు దేవుని దయకు యేసు ద్వారా రక్షణ ప్రతిస్పందించి వారి జీవితాలంటిని శరీరం, మనస్సు మరియు సంకల్పాన్ని నిరంతర పవిత్రమైన సజీవ త్యాగంగా అర్పించాలి. ఇది వారి ఆధ్యాత్మిక ఆరాధన ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు. దేవుని ప్రయోజనాల కోసం రోజువారీ రూపాంతరం చెందిన జీవన విధానం. ఇది తనలోని ప్రతి భాగాన్ని దేవుని కృపకు తరిక ప్రతిస్పందనగా దేవుని సేవకు అంకితం చేయడం, మీ మనస్సును పునరుద్ధరించడం ద్వారా రూపాంతరం చెందాలని ప్రాపంచిక కోరికల నుండి దూరంగా ఉండటం. ఆమె.